జీపీఎస్ ద్వారా మనం వచ్చేసి బస్సులో ఏ విధంగా మనకు ఏదైతే మనకు బస్ స్టాప్ ఉందో ఆ బస్ స్టాప్ నుంచి మనం చూసుకున్నప్పుడు ఏ బస్సు ఉంది ఆ రూట్లో అవైలబిలిటీలో మనం ఉన్న టైంని బట్టి మనకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మనకు బస్సుని ఈజీగా క్యాచ్ చేయొచ్చు. మనకి ఇక్కడ మెయిన్గా టూ వేస్లో మనం ఈ వే ఆఫ్ అప్రోచ్ అనేది తీసుకురావచ్చు. ఇప్పుడు ఏదైతే మనకు ఎగ్జాంపుల్ యూస్ కేసుగా మనం తీసుకున్నప్పుడు డిపోగా మనం తీసుకున్నప్పుడు డిపో వాళ్ళు ఏం చేస్తారంటే రూట్స్కి ఇన్ని స్పెసిఫిక్ బస్సులు అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ బస్సులో ఏం చేస్తాయంటే పర్టికులర్ టైమింగ్ బట్టి ఫాలో అవుతా ఉంటే ఈ టైంలో ఈ లొకేషన్కి రావడం అన్నట్టు ఒక టైమింగ్స్ అనేది మెయింటైన్ చేస్తాం. ఇక్కడ మనం వచ్చేసి మొత్తం 1, 2, 3, 4, 5 రూట్లు ఉన్నాయి. 5 రూట్లో ఇవి మిడిల్లో సర్కిల్గా ఉండేవి వచ్చేసి స్టాప్స్. ఇప్పుడు మనకు యావరేజ్ మీద చూసుకున్నప్పుడు బస్సు ఏ టైంలో స్టాప్ నుంచి కదులుతుంది, ఏ టైంలో ఎండ్ స్టాప్కి రీచ్ అవుతుంది, మిడిల్లో మనకి ఏ స్టాప్లోకి రీచ్ అవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు రూట్ వైజ్ వచ్చేసి ఒక 5 or 6 డేస్లో మనకు లాగ్స్ తీసుకొని యావరేజ్ మీద పర్టికులర్ స్టాప్కి వచ్చేసి ఎంత టైంకి రీచ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ బట్టి ఎండ్ యూజర్కి బేస్డ్ అతను ఉన్నాడు ఆ టైంను బట్టి కరెంట్ ఏదైతే టైం ఉంటుందో ఆ టయానికి మ్యాప్ చేసినప్పుడు మనకి ఏంటంటే అతనికి వెళ్ళాల్సిన రూట్లో ఏం బస్సులు అవైలబిలిటీలో ఉన్నాయి, అతను ఎంత టైం వెయిట్ చేయాలి అనేది లైవ్లో బస్ ట్రాకింగ్ అవసరం లేకపోయినా హిస్టారికల్గా ఆ బస్ రూట్స్లో ఏదైతే ఇక్కడ బస్సులు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ని బట్టి యావరేజ్ మీద ఏ టైంకి రీచ్ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు గెట్ బ్యాక్ అవడం అనేది చేయొచ్చు. సపోజ్ నేను ఇక్కడ రీఫ్రెష్ చేయగానే ఇన్స్టెడ్ ఆఫ్ బస్సును బట్టి ఇన్స్టెడ్ ఆఫ్ బస్సు బదులు నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ నేను నాకు స్టాప్ వైజ్ వచ్చేసి నాకు ఇక్కడ లేబుల్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు బస్సులో మనకు ముందు ఉంటుంది కదా ఈ ఊరు నుంచి ఈ ఊరు దాకా అంటే స్టాప్ నుంచి ఇంకో స్టాప్ వరకు మధ్యలో వెళ్తుంది. మీరు బస్సు ఎక్కాల్సి ఉన్నప్పుడు ఆ స్టాప్ని చూసుకొని మనం ఎక్కుతాం. సేమ్ అదేవిధంగా మనకి ఇక్కడ ప్రీవియస్గా చూసాం కదా ఎట్లా మనకు ఆ రూట్లో మనకి ఎట్లా ట్రిగ్గర్ అవుతా వెళ్ళిందో ఇవి వచ్చేసి మనకు ఆ రూట్స్లో ప్రొవైడ్ చేసిన బస్సులు మనకు రీచ్ అవుతున్నాయని అన్నట్టు మనం ఇక్కడ ఇండికేషన్ ఇవ్వచ్చు. మన లైవ్లో మనకు హిస్టారికల్ డేటా ఉంటే ఆ డేటాను వచ్చేసి మనకు ఏ ద్వారా ట్రైన్ చేసి ప్రిడిక్ట్ చేసి ఆ రిజల్ట్స్ని వచ్చేసి ఏ టైంలో వచ్చేసి పర్టికులర్ స్టాప్లో అన్నాడు అసలు హిస్టారికల్ డేటాను బేస్ చేసుకొని బస్సు ఏ టైంలో అవైలబిలిటీలో ఉన్న ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం ఈజీగా రీచబిలిటీలో చేయొచ్చు. దీన్ని బట్టి వేరియస్ వేరియస్ ఎన్హాన్స్మెంట్స్ అనేది చేయొచ్చు. ఎట్లాంటివంటే ఇన్కమ్ అనేది పర్టికులర్ రూట్లో వచ్చేసి ఇన్కమ్ అనేది జనాభా ఎక్కువ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు కాకపోతే బస్సులు తక్కువగా ఉన్నారు అప్పుడు ఏం చేయాలి, ఇంక్రీజ్ చేయాలా లేకుంటే ఎట్లా చేయాలి అట్లాంటి ఏదైతే క్రూషియల్ ఎన్హాన్స్మెంట్స్ లాజిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ వాటిని వచ్చేసి ఓవర్కమ్ చేయడం అనేది వెరీ ఈజీగా అవుతుంది. మనకు బ్యాక్ ఎండ్ లాజిక్స్ మనం చూసుకున్నప్పుడు స్టాప్ను బట్టి మనకు లాజిక్స్ అనేది రిటర్న్ బ్యాక్ వేసే రూట్స్ వచ్చేసి మనకి ఎన్ని రూట్స్ ఉన్నాయి ఆ స్టాప్స్ ఏ రూట్స్ ప్రకారం బస్సు అనేది మనకు ట్రిగ్గర్ అవుతుంది ఏ టైంకి వస్తున్నాయి అనేది వచ్చేసి ఫర్దర్గా మనం వచ్చేసి పర్టికులర్ రూట్లో మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఆ రూట్లో ఇన్ని బస్సులు అనేది ఇప్పుడు 5 బస్సులు 2 బస్సులు మొత్తం మీద చూసుకున్నప్పుడు 2-3 బస్సులు మెయింటైన్ చేస్తుంటారు. పొద్దున స్టార్ట్ అవుతుంది ఇదే 2 ట్రిప్పులు వేస్తుంది తర్వాత సాయంత్రానికి మళ్ళీ ఏ స్టాప్ డిపోలో స్టార్ట్ అయింది ఆ డిపోలోకి ఎండ్ చేస్తుంది. అంటే మామూలుగా జనరల్గా చూసుకున్నాం ఆ డేటాను వచ్చేసి 3 or 4 శాంపిల్స్ ట్రైన్ చేసి ఇట్లా చేసినప్పుడు మనకు యూజర్ లొకేషన్ నుంచి ఏమి రూట్స్ ఉన్నాయో అవి వరకు చూపిస్తే చాలు. ఇప్పుడు ఇక్కడ సో అండ్ సో ప్లేస్లో ఒక అతను ఉన్నాడు అతనికి ఈ రూట్ పరిధిలో ఏం బస్సులు అవైలబిలిటీలో నడుస్తున్నాయి అని ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు. ఈ రిమైనింగ్ 1, 2, 3, 4 ఈ 4 రూట్లు అతనికి చూపించాల్సిన అవసరం లేదు. అతనికి చూపించినా కూడా అతనికి పనికిరావు. అందుకు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇవన్నీ వచ్చేసి యూజర్ స్పెసిఫిక్ బట్టి రూట్ తీసుకోవడం ఆ రూట్ మీద ఇన్ని బస్సులు అనేది అవైలబిలిటీలో ఉన్నాయి ఆ బస్సు వచ్చేసి ఈ ప్లేస్ నుంచి ఇట్లా వెళ్తుంది ఈ ప్లేస్ నుంచి ఇట్లా వెళ్తుందా అనేది యూజర్కి ఇవ్వడం. రెండోది వచ్చేసి ఆ స్టాప్లో చూసుకున్నప్పుడు ఆ స్టాప్ స్పెసిఫిక్లో ఏ బస్ అనేది టైమింగ్ అనేది ఎలా ఉంది అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం గెట్ బ్యాక్ చేయొచ్చు. ఇది ఒక డిపో మీద నేను తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మొత్తం 173 డిపోస్ అట్లా 173 రూట్స్ అక్కడ డిపోలో వచ్చేసి స్పెసిఫిక్గా రూట్స్ అనేది ఇక్కడ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ రూట్ స్పెసిఫిక్గా బస్సులు అనేది మెయింటైన్ చేస్తుంటారు.
వీ నీడ్ టు బేస్డ్ ఆన్ కన్సిడరేషన్ బట్టి ఎన్హాన్స్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఫైన్, ఐఎమ్ గివింగ్ ఎ కన్క్లూషన్. GPS లైవ్ బస్ ట్రాకింగ్ ఇక్కడ ఎంత ముందర చూసుకున్నప్పుడు 2 రూట్స్ చూపించా. ఇక్కడ రూట్స్ ఇంక్రీజ్ చేసా. ఆ రూట్స్ స్పెసిఫిక్గా ఎన్ని బస్సులు నడుస్తున్నాయి అనేది రియల్ టైం ఒక స్టాప్ వైజ్ చూసుకున్నప్పుడు ఆ స్టాప్లో ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్ళే బస్సు ఎంతకు వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ వచ్చేసి యూజర్ డైరెక్ట్గా గెట్ బ్యాక్ చేసుకోగలిగినప్పుడు అతనికి తెలుస్తుంది ఆ బస్కి ఏ టైంకి వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇండైరెక్ట్గా ఏదైతే డిపో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేది హెవీగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి స్పెసిఫిక్గా ఏ టైంలో వస్తున్నాయి అంటే ఆల్రెడీ ఆ ఊరి పరిధిలో వాళ్ళకి తెలుస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారంటే కొనుక్కోవాలి, ఏమయ్యా ఎంతకు వస్తుంది బస్సు అని. ఆ ప్రాబ్లం అనేది మనం రెడ్యూస్ చేసేదానికి ఇక్కడ ఉంటుంది. ప్రీవియస్గా మనం చూసుకున్నప్పుడు మనం ట్రైన్లో వెళ్తుంటే లైవ్ లొకేషన్ అట్లా ట్రై చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఇది కూడా మనం లైవ్ లొకేషన్ మీద ట్రై చేసేదానికి ఒక పాసిబిలిటీ. ఫర్దర్గా మనం లైవ్ లొకేషన్ వచ్చేసి చూసుకున్నప్పుడు ఏ బస్సు ఎక్కడుంది, ఏ టైంలో వస్తుంది, దాన్ని బట్టి ఆటోమేటిక్గా జిఎస్ ట్రైన్ చేసిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆటోమేటిక్గా మనకి ఎట్లా ప్రిడిక్ట్ చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ వచ్చేసి వి విల్ ఎన్హాన్స్. ఎన్ని బస్సులు ఉన్నాయి, ఆ బస్సులు వచ్చేసి యావరేజ్ మీద ఏ టైంలో పర్టికులర్ స్టాప్కి వస్తుంది, ఆటోమేటిక్గా 2 or 3 శాంపిల్స్ బస్సు రూటు టైమింగ్స్ని బట్టి మనం ఏఐ వచ్చేసి మనకు రిటర్న్ బ్యాక్ అవ్వడం. ఇక్కడ ఆ యూజర్ లొకేషన్లో ఉన్న స్టాప్కి సంబంధించిన రూట్కి సంబంధించిన బస్సులు ఏమేమి నడుస్తున్నాయి, అతను ఉన్న దగ్గర నుంచి ఎంత టైంలోకి అతను రీచ్ అవ్వాల్సిన టౌన్కి కానీ ఆ ప్లేస్కి కానీ ఊరికి కానీ పక్క ఊరుకో ఇంకో పక్క ఊరుకో ఇంకొక జంక్షన్ దగ్గరికి వెళ్ళి మారడం అట్లాంటివి ఏవైతే ఉన్నాయో దాన్ని వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడైనా కాకుండా కొద్దిగా పాసిబిలిటీ అనేది హెవీగా ఛాన్సెస్ అనేది ఉంటుంది. తర్వాత మనకు లైవ్ బేస్ చేసుకొని టయాన్ని బేస్ చేసుకొని ఆ టయాన్ని బేస్ చేసుకొని ఏమేమి బస్సులు వచ్చేసి మనకు అవైలబుల్లో పర్టికులర్ స్టాప్కి వస్తుంది, అతను ఉన్న ప్లేస్ని చూసుకున్నప్పుడు ఆ టైంలో బస్సు అనేది ఎక్కడుంది, అతను క్యాచ్ చేయగలడా లేదా అనేది గెట్ బ్యాక్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆటోమేటిక్గా అతను గెస్ట్ చేసి ముందుకెళ్ళే ప్రయత్నం అనేది చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫైన్, ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ, గుడ్ బై. This is all for use case for GES related. Fine, I'm giving conclusion. Thank you. Goodbye.